भारत माता की भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, भारत माता की जय, भारत माता की जय। We support CAA, we support CAA, we support CAA, we support CAA। భారతీయ జనతా పార్టీ ఆరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిన్నటి రోజు భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం అమలులో తేవడాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఈ దేశంలో 1947 ఆగస్టు 15 స్వతంత్రం తర్వాత ఈ దేశాన్ని ఎందరో ప్రధానులు పరిపాలించినప్పటికీ ఈ దేశంలో సరైనటువంటి నాయకత్వం లేని కారణంగా భారతదేశం ఎన్నో మతోన్మాద హింసలకు గురి కావడం జరిగింది। ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2016 జూలైలో పార్లమెంట్లో ఈ యొక్క భారత పౌరసత్వ సవరణ చట్టం CAAను ప్రవేశపెట్టి పార్లమెంట్లో ఆమోదం తెలియజేయడం జరిగింది। కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కొందరు కావాలని చెప్పి ఇది ముస్లింలకు వ్యతిరేకం అని వాళ్ళను రెచ్చగొట్టి దేశవ్యాప్తంగా మతకల్లోలాలు లేపి దాదాపు 200 మంది మరణానికి కారణం కావడం కారణంగా రాజ్యసభలో ఈ యొక్క తీర్మానం ఈగిపోయింది। కానీ మళ్ళీ 2019 డిసెంబర్ 11 ఎప్పుడైతే పార్లమెంట్లో రాజ్యసభలో ఉభయ సభలలో కూడా ఇది చట్టం కావడం జరిగింది। దీన్ని ఇమీడియట్గా రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడం జరిగింది। సో నిన్నటి రోజు గజెట్ అధికార పత్రము విడుదలై అది తక్షణమే అమలులోకి రావడం జరిగింది। ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదు, భారత పౌరసత్వ చట్టం ఏదైతే ఉందో సవరణ చట్టం ఏదైతే ఉందో ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఇది బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులు, క్రైస్తవులు, పార్సీలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు వీళ్ళందరూ కూడా ఈ 3 దేశాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ఉన్నటువంటి మతోన్మాదుల చేతిలో మతహింసకు గురై వీళ్ళందరూ కూడా భారతదేశం నుంచి నివసించాలన్న ఒక ఆలోచనతో ఈ యొక్క 3 దేశాలు వదిలి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది। ఎవరైతే 2014 డిసెంబర్ 31 ముందు ఈ దేశంలో అంటే దాదాపు 66 నుంచి 67 సంవత్సరాల ముందు ఎవరైతే ఈ దేశంలో వచ్చి ఇక్కడ ఉన్నారో వీళ్ళందరికీ కూడా భారతదేశము నిన్నటి నుంచి పౌరసత్వాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది। ఇది ఎక్కడ కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు। ఒకవేళ ఇదే ముస్లింలకు వ్యతిరేకం అని మీరు చెప్పినట్లయితే ఎప్పుడైతే భారత ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండేనో ఆ సమయంలో ఈ దేశానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనేటువంటి దేశంలో పశ్చిమ పాకిస్తాన్, ఉత్తర పాకిస్తాన్ అనేది ఉండేనో దీంట్లో బంగ్లాదేశ్ ఎప్పుడైతే విడిపోయిందో అప్పుడు ఇందిరాగాంధీ గారు స్వయాన బంగ్లాదేశ్లో మైనార్టీగా ఉన్నటువంటి హిందువులు అవసరమైతే భారతదేశంలో నివసించవచ్చు అని చెప్పడం జరిగింది। అప్పుడే ఇందిరాగాంధీ గారు మరి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు రావచ్చు అని ఎందుకు చెప్పలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది। ఇందిరాగాంధీ అలాంటి ప్రధానమంత్రి ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు రావచ్చు అని చెప్పడం జరిగింది, అంతేగాని అక్కడ ముస్లింలు కాదు। అంతేకాదు ఈ దేశంలో మయన్మార్ దేశం నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు కూడా స్థిరపడి ఈ భారతదేశంలో యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। వీళ్ళందరి యొక్క ఓట్లతో కొందరు గెలుస్తూ ఉన్నారు ఈ దేశంలో రాజకీయంగా। ఈ దురుద్దేశమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఎవరైతే రాజకీయ పక్షాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా కావాలని చెప్పి CAAను ఏదైతే భారత పౌరసత్వ సవరణ చట్టం ఏది ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు। ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటా ఉంది। అంతేకాదు ఈ యొక్క 2019లో ఏదైతే
పౌర సవరణ చట్టం రావడానికి పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క చట్టానికి సంతకం చేసినటువంటి నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు గౌరవ ధర్మపురి అరవిందన్న కూడా భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. అదేవిధంగా ఈ సిఏఏను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అమలు చేస్తుందా చేయట్లేదా అనేటువంటిది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించలేదు. వెంటనే స్పందించవలసిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ కొడతా ఉంది. ఒకవేళ ఈ దేశంలో ఎవరైనా ఈ ఏదైతే పౌరసత్వ సవరణ చట్టం ఉందో ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా చెయ్యనట్లయితే ఆ యొక్క రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేటటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ ఈ దేశం సత్రం కాదు, ఎవరంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఇది భారతదేశం. ఈ భారతదేశంలో భారతీయులు, హిందువులు 1947 తర్వాత ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ దేశంలో నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశం సంబంధించిన వ్యక్తులు, ఆ వ్యక్తుల కోసమే తీసుకొచ్చినటువంటి బిల్లు తప్ప ఇది మన ముస్లింలకు వ్యతిరేకమైన బిల్లు కాదు. రాజకీయ వాళ్ళు పక్కన నడుపుకోవడానికి కొందరు కావాలని దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క విషయాన్ని ప్రజలు గమనించి రాబోయే కాలంలో మరోసారి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని బలపరచాలని సందర్భంగా తెలియజేస్తాం.